రైల్వేలో గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ నేరాలకు పాల్పడటమే కాదు 5 సార్లు జైలుకెళ్ళొచ్చినా వారి బుద్ధి మారలేదు. అప్పు ఇచ్చిన వాడి అడ్డు తొలగించుకోవడమేగాక అతని ఒంటిమీదున్న బంగారంపై కన్నేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఎలక్ట్రిక్ లోకోషెడ్లో పనిచేసే గడ్డం ప్రవీణ్ కుమార్ గుండా రజనీ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదే విషయంలో ప్రవీణ్ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఈ కేసులో ప్రవీణ్, రజనీ జైలుకెళ్లారు. వీరి నేరచరిత కారణంగా ఉన్న ఉద్యోగాలు ఊడి చేతిలో చిల్లి గవ్వలేక జల్సాలకు డబ్బు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. వీరి అవసరానికి ఆదుకున్న వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్ని అంతమొందించారు. అప్పు డబ్బులిచ్చేస్తామని నమ్మించి ఫ్లాట్కు రప్పించిన ప్రవీణ్, రజనీతో కలిసి నవీన్ కుమార్ని దారుణంగా చంపేశారు. వీళ్ళ పైసలు లేవు. ఈ గడ్డం ప్రవీణ్ కుమార్ పైసలు వెళ్తలేవు. అతని జీతం వచ్చేదే 20-30 వేలు. అందులో ఈ జల్సాలకు సరిపోవు కదా. కాబట్టి అప్పులిచ్చే వ్యక్తి ఎవరని చెప్తే అక్కడ తోటి ఎంప్లాయీస్ చెప్పేసరికి వాళ్ళ లీడ్ ద్వారా ఈ యొక్క త్రిపురాది నవీన్ కుమార్ అంటే మృతస్థుడు పరిచయం అయ్యాడు. అతని దగ్గర మొదటగా 20,000 రూపాయలు తీసుకున్నాడు. దాదాపు 40-50 వేల రూపాయలకు అప్పయ్యాడు. ఆ పరిచయంలో అతడి దగ్గర డబ్బులు ఉన్నాయని, ఒంటి మీద ఎప్పుడు చూసినా కూడా ఉంగరాలు, బ్రేస్లెట్, చైన్లు చూసేసరికి వీళ్ళకు మళ్ళీ దుర్బుద్ధి పుట్టింది. నీకు డబ్బులు ఇవ్వాల్సింది ఉంది కదా, 1 టైం సెటిల్మెంట్ చేసుకుందాం రా క్వార్టర్ కానీ పిలిపించుకున్నారు. ఆ రాయి తీసుకొని తల మీద 2-3 సార్లు బాదాడు. గట్టిగా బాదగానే ఆ తల పగిలి బ్లీడింగ్ అయిపోయి అతను అక్కడికక్కడ చనిపోయాడు.